ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ వస్తే మరి డెవలప్ ఏ విధంగా ఉంటుంది? చూసుకున్నట్టయితే అభిమానులు ఎక్కువగా ఉన్నారు కానీ ఓట్లు అనేవి ఎక్కువ పడలేదు అంటున్నారు. అవునమ్మా, అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు. సో రీసెంట్ గా చూసుకున్నట్టే వారాహి యాత్ర అయితే చేశారు. సరే, ఆ యాత్ర తర్వాత ప్రజల్లో మార్పు ఏమైనా వచ్చింది అనుకోవచ్చు? వచ్చిందమ్మా, బాగా వచ్చింది, అందరూ తెలుసుకున్నారు ఆయన గురించి. సో పొత్తులో రాకుండా సింగిల్ గా వస్తే గెలవలేడనా, మరి ఈ పొత్తులో వస్తున్నాడు? అతను ఆపదలో ఉన్నాడని ఇతను సపోర్ట్ గా నిలబడ్డాడమ్మా, అంతే. సో చాలా మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన దత్తపుత్రుడు అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. అలా అనడం కరెక్టేనా? లేదమ్మా, తప్పది అలా అనుకుంటున్నాను. సో ప్యాకేజ్ స్టార్ కూడా అంటున్నారు. లేదు లేదు లేదు, ఆయన డబ్బు గురించి అయితే రాజకీయం అవసరమే లేదు ఆయనకి. డబ్బు గురించి కాదు, ప్రజల గురించి వస్తున్నారు ఆయన. సో పొత్తులో రావడం వల్ల మరి అధికారం మన చంద్రబాబు నాయుడు చేతికే ఇస్తారు కదా, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? లేదు, మరి మేము అనుకుంటాం అయితే పవన్ కళ్యాణ్ గారే వస్తారు అనుకుంటున్నాము. జగన్ పరిపాలన ప్రస్తుతం ఎలా? అస్సలు బాగోలేదమ్మా. నవరత్నాలు ఆ ఆడవారికి 0 వడ్డీ అని చెప్పి రుణమాఫీలు ఇస్తున్నాడు కదా, మరి అది ఎలా అనిపిస్తుంది? అది ఏం మాకేం చెందలేదమ్మా. సో జగన్ ఇస్తే మరి పవన్ కళ్యాణ్ వస్తే పథకాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? బాగుంటది అనుకుంటున్నాం అమ్మా, మరి మేమైతే చాలా బాగుంటదని అనుకుంటున్నాం. ఆయన రావాలా, ఆంధ్ర బాగుపడాలనుకుంటున్నాం. పిల్లలకి జాబ్ లేనా ఏనా అన్ని మాకు ఆంధ్రాకి వస్తాయి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎక్కడో బెంగళూరు, హైదరాబాద్ రావాల్సి వస్తుంది కదమ్మా, అక్కడ చదువుకుని. అలా ఉండకుండా కొన్ని ఏయో కంపెనీలు అవి తీసుకొస్తారని ఆశపడుతున్నాం. అంటే ఇప్పుడు షర్మిల కూడా మరి టీడీపీ తోటి జనసేనతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున అంటున్నారు. అలా పొత్తులో పెట్టుకుంటే మరి జగన్ పరిస్థితి ఏమవ్వచ్చు? అదేం చెప్పలేదు. సో అన్న చెల్లెలు ఎదురు తిరిగితే మరి అన్నకి అవకాశం ఇచ్చారు, చెల్లెకి కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, చెప్పలేమమ్మా. మరి జగన్ వై నాట్ 175 అంటున్నాడు, మరి ఎన్ని సీట్ల వరకు రావచ్చు? తెలియదమ్మా, మరి దాని గురించి అయితే ఏం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ, ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.